तैयार हो ना। నమస్తే అందరికీ, నేను మీ అదిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మేము మినీ మేడారం జాతరకి అయితే వెళ్తున్నాం. గైస్, వీడియో స్టార్ట్ చేయకముందే హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. అసలు మేడారం జాతర ఎందుకు జరుపుకుంటారు? అసలు సమ్మక్క సారక్క దేవతలకు వనదేవతలు అని పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు యుద్ధం ముగిశాక ఏం జరిగింది? ఆ అడవిలో దొరికిన పాపకు అసలు ఏం జరిగింది? అసలు ఆ పాపకు సమ్మక్క అని పేరు ఎందుకు పెట్టారు? ఆ పాప చుట్టూ పెద్ద పులులు ఎందుకు కాపలాగా ఉన్నాయి? గాయస్, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అడవిలో దొరికిన పాప దేవతగా మారిందా, లేకపోతే పాపనే దేవత రూపంలో వచ్చిందా? అది తెలియాలంటే మనం సమ్మక్క సారక్క కథ తెలుసుకోవాలి. 13వ శతాబ్దంలో గిరిజన దొరైన మేడరాజు వేట కోసం అడవికి వెళ్తాడు. అక్కడ ఒక పాప ఏడుస్తున్న శబ్దం వినిపించి అక్కడికైతే వెళ్తాడు. అక్కడ ఉన్న ఆ పాపను చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆ పాప చుట్టూ రక్షణగా పెద్ద పులులు తిరుగుతుంటాయి. మేడరాజు ఆ పాపను తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అనే నామకరణం చేస్తాడు. సమ్మక్క పెరిగి పెద్దగా అయ్యాక తనకు మేనల్లుడైన పగడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్లకు 3 సంతానం: సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఆ సమయంలో ఓరుగల్లుని పాలించే కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు. వాళ్లకు సామంతుడే ఈ పగడిద్దరాజు. ఒకానొక సమయంలో మేడారంలో కరువు అయితే ఏర్పడుతుంది. తినటానికి తిండి లేక, తాగటానికి సరిగ్గా నీరు లేక ఆ ప్రాంతం అల్మటించిపోయింది. దానితో కాకతీయులకు కట్టే పన్ను కట్టకపోవడంతో ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటిస్తాడు. ఒక పక్క కాకతీయుల సైన్యం 1000 మంది, మరోపక్క మేడారం ప్రజలకు సరిగ్గా ఆయుధాలు కూడా లేవు. వాళ్ళు చనిపోతారని తెలిసినా కూడా పారిపోకుండా యుద్ధానికైతే వెళ్తారు. ఆ యుద్ధంలో పగడిద్దరాజు, నాగులమ్మ, గోవిందరాజు, సారలమ్మ భర్త మరణిస్తారు. ఆ విషయం తెలుసుకున్న జంపన్న ఒంటి నిండా రక్తంతో ఓటం నొప్పుకోలేక యుద్ధం చేసి వాగులో పడి చనిపోతాడు. ఆ రక్తంతో వాగంతా ఎర్రగా మారిపోతుంది. దాంతో జంపన్న వాగు అనే పేరు వచ్చింది. సారలమ్మ కూడా పులిలా యుద్ధం చేసి చివరికి మరణిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క తల్లి ఆ తర్వాత చేసిన యుద్ధానికి ఎవరు నిలబడలేకపోతారు. దాంతో తల్లిని వాళ్ళంతా ఎదురుగా ఏం చేయలేమని దొంగదెబ్బ తీయాలనుకుంటారు. వెనుక నుంచి బల్లెంతో పొడుస్తారు. ఒళ్ళంతా జల్లెడలా మారిపోతుంది. గాయస్, ఇప్పటి వరకు విన్న కథ అయితే మనందరికీ తెలిసిందే. మిగతా కథ ఆ ఊరు ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర జనగామ జిల్లాలోని రంగరాయగూడెం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే గిరిజన పండుగ. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమావేశాలలో ఇది ఒకటి. కోట్ల మంది ప్రజలను ఆకర్షిస్తుంది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు విధించిన అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా సమ్మక్క సారక్క అనే తల్లి కూతుళ్ళు చేసిన పోరాటమే ఈ పండుగకు ప్రతీక. 13వ శతాబ్దంలో మేడారం ప్రాంతం జాతర జరిగే ప్రదేశం కాకతీయుల రాజ్యవంశ పాలనలో ఉండేది. కోయ తెగ ఒక గిరిజన సమాజం అటవీ ప్రాంతం నివసించేది మరియు వారికి వారి స్వంత స్వయం పాలన ఉండేది. ఒక పురాణం ప్రకారం పగిడిద్దరాజు అనే గిరిజన నాయకుడు అడవిలో పులిల మధ్య సమ్మక్క అనే చిన్నారిని కనుగొన్నాడు మరియు ఆమె తరువాత శక్తివంతమైన నాయకురాలిగా మారి అతనిని వివాహం చేసుకుంది. వీరికి సారక్క, నాగులమ్మ అనే 2 కుమార్తెలు మరియు జంపన్న అనే కుమారుడు ఉన్నాడు. తీవ్రమైన కరువు సమయంలో కోయ ప్రజలు కాకతీయ పాలకులకు పన్ను చెల్లించలేకపోయారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని పన్నులు వసూలు చేయడానికి పంపించాడు. బలవంతమైన మరియు ధైర్యవంతమైన నాయకులు కాబట్టి తమ ప్రజలను మరియు వారి గౌరవాన్ని రక్షించడానికి కాకతీయ సైన్యాన్ని ప్రతిఘటించాడు. యుద్ధం మరియు త్యాగం. గిరిజన యోధులు మరియు కాకతీయ సైన్యం మధ్య భయంకర యుద్ధం జరిగింది. సారక్క, జంపన్న మరియు ఇతర గిరిజన నాయకులు ధైర్యవంతంగా పోరాడారు, కానీ చివరకు వీరమరణం పొందారు. సమ్మక్క గాయపడినప్పటికీ పోరాడుతూనే ఉంది. ఆమె అదృశ్యమయ్యిందని, కుంకుమ భరణిగా మారిందని మరియు తన సంకేతాలను వదిలేసిందని పూర్వం చెబుతుంది. వారసత్వం మరియు జాతర. సమ్మక్క సారక్క త్యాగం కోయ తెగపై తీవ్ర ప్రభావం చూపింది. న్యాయం మరియు తన ప్రజల హక్కుల కోసం పోరాడిన దేవతామూర్తులుగా మారి పూజించారు. వారి ధైర్యాన్ని గౌరవించడానికి మరియు వారి ఆశీర్వాదాలను కోరుకోవడానికి జాతర మొదలైంది. ఈ పండుగ దేవతలు అడవి నుండి తిరిగి రావడం అనే ప్రత్యేకతను కలిగి ఉంది. పూజారులు అడవిలోని ఒక చెట్టు నుండి సమ్మక్క మరియు సారక్క సారాంశాన్ని కలిగి ఉన్నాయని నమ్మే పవిత్రమైన పెట్టికను ఆలయంలోకి తీసుకొస్తారు. జాతర యొక్క ముఖ్యాంశం.
భక్తులు తమ బరువుకు సమానంగా బంగారం అర్పిస్తారు. ఇతర సాంప్రదాయ వస్తువులు సమర్పిస్తారు. వివిధ గిరిజన ఆచారాలు, నృత్యాలు మరియు సంగీతం ప్రదర్శిస్తారు. మేడారం ఆలయం ఇది విగ్రహాలతో కూడిన సాంప్రదాయ ఆలయం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ పండుగ కేవలం జ్ఞాపకం మాత్రమే కాదు, గిరిజనులు మరియు ప్రజల శ్రేయస్సు, ఆశీర్వాదాలు మరియు శ్రేయస్సు కోసం ఆరోగ్యం కోరడానికి కూడా వచ్చే సంఘటనం కూడా. సమ్మక్క సారక్క జాతర గిరిజన సంకల్పానికి, వారి గొప్ప విశ్వాసానికి మరియు వారి పూర్వీకుల దేవతలపై వారి విశ్వాసాన్ని శక్తివంతమైన నిదర్శనం. ఇది అపారమైన భక్తిని మరియు భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తూనే ఉన్న ఒక శక్తివంతమైన మరియు ప్రత్యేకమైన పండుగ. గైస్ ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.